Plus with Kajal and Chaitu only on ETV Plus. Hi. Hello. How are you? Super fine. How are you? చాలా బాగున్నాం. మేము ఇద్దరం ఎంత బాగున్నామో మనం చూస్తున్న మస్త్ టైం పాస్ వ్యూవర్స్ కూడా అంతే బాగున్నారు, అంతకన్నా ఎక్కువ బాగున్నారు. ఎందుకంటే మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చూస్తూ ఉంటే మస్త్ టైం పాస్ అవ్వాల్సిందే. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈటీవీ ప్లస్ లో షోస్ అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇవాళ మస్త్ టైం పాస్ విషయానికి వస్తే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావో చెప్పను. 3, 2, 1 గో. ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. కోలంబర్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు కనుగొన కొత్త దీవి నీవు. సెలవు కనుగొన కొత్త దీవి నీవు. మస్త్ టైం పాస్ ఎలా హాలిడేస్ గురించి మాట్లాడబోతున్నాం. హాలిడేస్ అందరూ హాలిడే మూడ్ లో ఉన్నారు. కానీ హాలిడేస్ అనగానే ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరితో అన్నా వెళ్ళాలి అన్న ఫీలింగ్ థాట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇవాళ సమ్మర్ హాలిడేస్ లో మీరు పేరెంట్స్ తో ఫ్యామిలీస్ తో వెళ్లే హాలిడేస్ గురించి కాదు, స్పెషల్ హాలిడేస్, స్పెషల్ వెకేషన్ కి స్పెషల్ పర్సన్. ఆ స్పెషల్ పర్సన్ ఎవరన్నా కానివ్వండి, ఎవరితో ఏ హాలిడే డెస్టినేషన్ కి వెళ్తారు దీని గురించే మాట్లాడుతూ ఫుల్ టు టైం పాస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నా విషయానికి వస్తే నేను ఏ హాలిడేకి వెళ్తాను, ఎవరితో వెళ్తాను అంటే వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ పేరు చెప్పిన అంటే డామ్ డూస్ డమాల్ అయిపోతాయి. తనతో నేను బుర్జ్ ఖలీఫా వెళ్ళాలి, 125th ఫ్లోర్ లా డిన్నర్ చేయాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. తెలుసా అమ్మాయి ఆ ఫ్రెండ్ ఎవరు? అమ్మాయి ఆబ్వియస్లీ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి అబ్బాయితో కూర్చొని చెప్పరా ఏంట్రా ఇంకా ఆబ్వియస్లీ సచ్ అ లవ్లీ ప్లేస్. 125th ఫ్లోర్ అంటే ఓ రేంజ్ లో ఉంటది. దుబాయ్ పోవాలా, బుర్జ్ ఖలీఫా ఎక్కాలా, అక్కడ డిన్నర్ చేయాలా, దిగాలా, ఆ తర్వాత ఫ్రెండ్ అది ఆ ఫ్రెండ్ ఎవరు? నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరు? డుబేల్ అయిపోతాయి. ఏమవ్వవు చెప్పు. నీకు పర్సనల్ చెప్తా. అవునా? ఏం చెప్పాడు నేను తర్వాత చెప్తాను మీకు. కానీ ఖచ్చితంగా ఈ సీక్రెట్ అయితే లీక్ చేస్తాను. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చైతు నా చెవిలో ఏం చెప్పలేదు అన్నాడు. అది నీకు కూడా వినిపించుంటుంది. ఆబ్వియస్లీ కాజల్ కామెడీ వేస్తుంది, కామెడీ ఇంకా కంటిన్యూ అయితే ఉంటుంది. నా హాలిడే అయితే నేను ఎంపిస్తున్నాను. ఇంకా చాలా మంది చాలా డెస్టినేషన్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను, హాలిడే స్పాట్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను. కాజల్ విషయానికి వస్తే ఎవరితో ఏ హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నావు? నేను చెప్తాను. కానీ దానికన్నా ముందు చాలా మంది కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఎవరికి కాల్ చేయబోతున్నా అంటే లక్ష్మికి. సో లెట్స్ కాల్ లక్ష్మి. దట్ ఈస్ లక్ష్మి మెల్లగా టచ్ మీ, డోంట్ టచ్ మీ. హలో హాయ్ లక్ష్మి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా బాగున్నాను లక్ష్మి, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? లక్ష్మి హాయ్, బాగున్నావా? బాగున్నాను చైతు, నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటావు లక్ష్మి? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అలా లేనేలేదు, నాకేదో అనిపిస్తా తెలుసా చైతు? ఏంటి లక్ష్మి? నేను చూస్తే ఒకటి అనిపిస్తుంది తెలుసా నాకు? ఏమనిపిస్తుంది చెప్పవా? మీరు ఎప్పటికైనా నీ అంత లావు అవ్వాలి తెలుసా? నువ్వు బక్కగా ఉంటావా? చాలా బక్కగా ఉంటావా? నేను నీకన్నా పక్కగా ఉంటాను కాజల్. అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. అప్పుడు నువ్వు అనాల్సింది ఏంటో తెలుసా? నీకన్నా లావు, నీ అంత లావు అనకూడదు, నీ అంత హెల్దీగా అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పాలి, అంతేగాని అలా అనకూడదు. మళ్ళీ చెప్పు డైలాగ్. హెల్దీగా అవ్వాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఎంత సన్నగా ఉంటావో నీ వాయిస్ కూడా అంతే సన్నగా ఉంది తెలుసా? చాలా స్వీట్ గా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ. నీది కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇందుకే ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్నావు కదా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నర్సాపూర్ నుంచి. అదే నర్సాపురం. నర్సాపూర్ లో నర్సులు ఎక్కువ ఉండరు, నేను చెప్పను. ఇంకా గోదావరి ఉంటది. అవును, గోదావరి పక్కన గట్టు కూడా ఉంటది కదా? ఆ గట్టు మునిగిపోతాం కదా. అవును కదా, నీళ్ళు ఎక్కువ వచ్చేసి మునిగిపోతాం కదా, అప్పుడు మనం స్విమ్ చేయొచ్చు కదా. అవును నాకు అర్థమవుతుంది. మీరు మరీ అలా మాట్లాడం. ఎందుకు మాట్లాడుతూ? నేను మాట్లాడతాం అంటే మాకు రాజు
ఏం రాదమ్మా నీకు మాట్లాడటం రాదా? మా నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మేము. ఓహో, ఎందుకు శ్రీకాకుళం నుంచి నర్సాపురం వచ్చేసారు? చిన్నప్పుడే వచ్చేసాం, మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు వచ్చేసారు ఇక్కడ. అంటే ఎప్పుడు వచ్చారు అని అడిగిలా, ఎందుకు వచ్చారు అని అడిగావు అనమాట. ఎందుకు వచ్చా అంటే సిటీ, అప్పట్లో సిటీ అంటే ఒకటి ఇది కదా, ఏది అంటే సంపాదించడానికి కొంచెం ఎక్కువగా కుదురుతుంది అన్న ఇదిలో వాళ్ళు వచ్చేసారు అప్పటికి. ఓకే, బాగా సంపాదించారు మీ నాన్న మరి? ఏదో ఉందిలే, ఏదో ఎంతో కొంత వెనకేసారా? ఉంది చాలు. చాలు అంతే, ఉన్న దాంతో సంతోషంగా ఉన్నావా లేదా అది కావాలి మనకి కదా. అది చాలు. మస్తు టైం పాస్ రోజు చూస్తున్నావా? చూస్తే ఇప్పుడే చూసొచ్చాను పైకి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది కదా టీవీ దగ్గరలో ఉండకూడదని పైకి వచ్చాను. వెరీ గుడ్, నువ్వు సూపర్ అసలు. ఈ రోజు వచ్చేసి మనం మస్తు టైం పాస్ లో హాలిడేస్ గురించి మాట్లాడుతున్నాము. నీ ఒక పర్సన్ తో నువ్వు ఎక్కడన్నా ఏదైనా హాలిడే స్పాట్ కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు, ఎవరితో వెళ్తావు? నేనా? నువ్వే నీ గురించి మాట్లాడుతున్నావు. నేను వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తానంటే మా అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్య సంతు. వాడితో అయితే మా అన్నయ్యతో అయితే ఎక్కడికైనా పర్లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళాలన్నా మీ అన్నయ్యతోనే వెళ్తావా? వెళ్ళాలి అంతే. పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోవా అంటున్నా. అప్పుడు కూడా కదా కాదు, పెళ్లి చేసుకుని నువ్వు హనీమూన్ కి వెళ్ళాలన్నా మళ్ళీ నీ అన్నయ్యని తీసుకెళ్తావా? పెళ్ళైన తర్వాత అన్ని ఇంకెక్కడ గుర్తుకుంటాడు? అన్ని గుర్తుకుంటాడు కదా. ఇంకా ఎందుకు గుర్తుంటాడు? నాకు తెలిసింది ఏంటి అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. లేడు పాపం. చిన్నపిల్ల నేను ఇంకా మీరే చిన్నపిల్ల. అవును, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న చిన్న కూచి నువ్వు. ఇంతే ఇంతే. ఓకే, మీ అన్నతో ఎక్కడికన్నా ఓకే అయిపోద్ది అంతేనా? ఓకే. అయితే మీ అన్నని వేసుకొని హైదరాబాద్ కి వచ్చేసాయి. మా అన్నయ్య హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఓ మరి వచ్చేసాయి, అందుకే తెలుసు చైతుకి, అందుకే వచ్చేసాయి అంటున్నాడు. యూజువల్లీ హాలిడేస్ అనగానే నువ్వు ఎక్కువగా ఎవరింటికి వెళ్తూ ఉంటావు? సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా, ఎవరింట్లో ఎక్కువ ఏ ఊరికి వెళ్ళేదానివి? చెప్తున్నాను కదా, శ్రీకాకుళం మా పెద్దనాన్న గారి ఇంటికి వెళ్తాం. శ్రీకాకుళంలో. ఓకే, హాలిడే అనగానే నీకు వెంటనే గుర్తొచ్చేదేనా ఒకటి చెప్పు. హాలిడే అనగానా ఫ్రెండ్స్ అందరం బీచ్ కి వెళ్ళాలనుకుంటా, అవ్వదు. కానీ ఇప్పుడు వరకు ఒకసారి కూడా వెళ్ళలేదు. వెళ్ళాం, 2 times వెళ్ళాం. వెరీ గుడ్. ఓకే, ఆ 2 times 10 times అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు బాయ్ చెప్తున్నాం. Bye. Bye. Thank you so much for connecting with us. Wow, Lakshmi, it was really very nice talking to you. మరి లక్ష్మికి ఒక క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది, కానీ నాకు బాగా క్లారిటీ ఉంది, చెప్తాను. కానీ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, మన మస్తు టైం పాస్ షోకి చేతు చాలా మంది మెసేజెస్ చేసి, మిస్డ్ కాల్స్ ఇచ్చి, వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా కాల్ వస్తుంది, కానీ రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వదబ్బా. ఏదో ఒక రోజు మీకు కూడా కాల్ వస్తుంది. సో మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా మస్తు టైం పాస్ చూస్తూ ఉండండి, మళ్ళీ మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి. రామ 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 రామ. లెట్స్ కాల్ రామ నౌ. రామ, ఇట్స్ నాట్ రామ అండ్ హీ ఇస్ రామ్. So we calling Ram. Rammani, Ram Rammani. Hello. Hello. Hi Ram, welcome to Mast Time Pass. Hi అండి, కాజల్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. ఎక్కడున్నారండి? మా చేతి పై ఎలా ఉన్నాడు? చాలా చాలా పుష్టిగా ఉన్నాడు. చాలా బలంగా ఉన్నారు. ఎలా ఉన్నావు రామ్? చాలా చాలా బాగున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. ఎక్కడున్నావు? మీ టెలిఫోన్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెలిఫోన్ ఆపరేటర్ కి పెద్ద థ్యాంక్స్ చెప్పరా నా తరఫున. థ్యాంక్ యూ సో మచ్. మా టెలిఫోన్ ఆపరేటర్ కి, మా పీసీఆర్ లో ఉన్న వాళ్ళందరికీ, మా కెమెరా మ్యాన్స్ కి, మా మేకప్ వాళ్ళకి, మా స్టైలిష్ హెయిర్ స్టైలిస్ట్ కి, అందరికి, ప్రొడక్షన్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. మా టీం మొత్తానికి థ్యాంక్స్ రామ్ తరఫు నుంచి. అండ్ స్పెషల్ గా మీట్రీ ఈటీవీ ప్లస్ అందరికీ థ్యాంక్స్. మీ ఛానల్ కూడా పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. బోర్ లేకుండా బాగా టైం పాస్ చేపిస్తున్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్. ముందుకైతే మీ అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే మీరందరూ అంతగా ఆదరిస్తున్నారు కాబట్టి, మీ అందరూ మా షోస్ చూస్తున్నారు కాబట్టి మేము ఇట్లా మీ అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం కాబట్టి స్పెషల్ గా మీకు థ్యాంక్స్. ఎక్కడి నుంచి రా? సో ఇట్లా థ్యాంక్స్ ఇచ్చి పిచ్చుకుంటూ ఉంటే మన షో అంతా అయిపోతుంది. మొత్తానికి నేను అప్పటి నుంచి అడుగుతున్నా, ఎక్కడా 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 అని. నేను కూడా అడుగుతున్నా. నేను చెప్పబోతున్నాను, మా మమ్మీతో మన ఇంట్లో ఉన్నాను సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. సత్తుపల్లి. నా సమ్మర్ హాలిడేస్ ఎక్కువగా సత్తుపల్లిలోనే అయ్యేది తెలుసా?
అవునా భయ్యా? ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, దాని వెనక గల్లీలో భయ్యా. ఎక్కడ భయ్యా? ఆంధ్ర బ్యాంక్ వెనక గల్లీలో. ఓకే ఓకే భయ్యా. మా పెద్దనాన్న యూస్ టు వర్క్ ఇన్ సత్తుపల్లి అని ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే, గుడివాడ తర్వాత సత్తుపల్లి అట్లా సత్తుపల్లికి వచ్చి ఉండే. ఓకే ఓకే భయ్యా. ఈ విషయం చైతు నాకు ఎప్పుడు చెప్పలేదు, బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను వెళ్ళే చిన్నప్పుడు నా ఫ్రెండ్ కాదు, చిన్నప్పుడు విషయాలు చాలా చెప్పావు చైతు. అవును, చిన్నప్పుడు నా హాలిడేస్ కాడ వెళ్ళే ఉండు. ఇంతకీ ఈ రోజు టైం పాస్ లో మేము మాట్లాడుతున్న హాలిడేస్ గురించే. నీ హాలిడేస్ గురించి చెప్పు. ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నావు, ఎవరితో స్పెండ్ చేయాలనుకుంటున్నావు? నా హాలిడేస్ అయితే మా అమ్మమ్మతో పోయా. అమ్మమ్మ చేసే పిండి వంటలు, ఊర్లు, గారెలు, సున్నుండలు, కర్రీ, చికెన్ కర్రీ, ఎస్పెషల్లీ మైసూర్ పాక్. స్వీట్సే. అవును, నువ్వు అలా చెప్తుంటే మా నాలుక లపలపలాడుతుంది. ఓకే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటావు. మాట్లాడుతున్నానండి. మై ప్లెజర్ అబ్బా. నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే, నువ్వు హాలిడేస్ అంటే అమ్మమ్మ గుర్తొస్తుంది, అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉంటావు. అలా కాకుండా ఇప్పుడు ఒక హాలిడేకి ఒక పర్సన్ ని తీసుకొని వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు, ఎవరితో వెళ్తావు? ఒక హాలిడేకి ఒక పర్సన్ తీసుకొని వెళ్ళాలంటే మా సిస్టర్ తీసుకొని వెళ్తాను భయ్యా. ఏంటి అందరూ అన్నలు చెల్లెళ్ళు, వాళ్ళకి ఎవరు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా మీ అందరికి? సిస్టర్ తీసుకుని ఎక్కడికి వెళ్తావు? మా గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలనుకుంటాను కదా. సూపర్ అబ్బా. ఓకే, అందుకే డిసైడ్ అయ్యారా? ఓకే, మీ సిస్టర్ ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నావు? మా ఇష్టమే, తనకి ఇష్టమైన శ్రీశైలం దగ్గరికి తీసుకెళ్ళాను భయ్యా. ఓకే, నమో శివాయ. ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా శ్రీశైలంకి? ఇంతకు ముందు నేను ఒక్కనే వెళ్ళాను మేడం, సిస్టర్ తీసుకొని వెళ్ళాలి. మేడమా? ఎందుకు మేడం అంటున్నావు? నేను క్లాస్ టీచర్నా? కాజల్ గారు. గార్లు బూర్లు ఎందుకు? వేర్ ఫ్రెండ్స్, కాల్ మీ కాజు. సరే కాజల్. ఇగో మీ చెల్లిని తీసుకొని శ్రీశైలం వెళ్ళినప్పుడు అట్లాగే అలా హైదరాబాద్ వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి. ఓకే 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 భయ్యా. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ భయ్యా. ఇలాగే చూస్తూ ఉండండి, ఓకేనా? ఓకే ఓకే. Bye-bye. నైస్ టాకింగ్ టు యు. Same here. బై బాయ్. బాయ్. బా, కాజల్కి స్పెషల్ బాయ్. థ్యాంక్ యూ యా, థ్యాంక్ యూ సో మచ్. కానీ కాజల్ వాట్స్ రాంగ్ కాజల్? మనమేమో ఆ అమ్మాయిలతో ఈ అమ్మాయితో ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో ప్లాన్ చేసుకుంటుంటే మనం అనకు నువ్వు. అదే నేను నా విషయానికి వన్ ఆఫ్ మై బెస్ట్ కాదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆ అమ్మాయి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అమ్మాయి ఇలా ఏం చెప్పలేదు. యూజువల్లీ అందరూ కూడా హాలిడే ఒక పర్సన్ ని స్పెషల్ గా తీసుకెళ్ళాలంటే ఆబ్వియస్లీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ వెళ్తారు. వీళ్ళేంటి అన్న చెల్లి వై ఏమో చేతు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నీకు అమ్మాయితో వెళ్తే కిక్, వాళ్ళకి చెల్లితో అన్నతో వెళ్తే కిక్. మరి నాకు ఎవరితో వెళ్తే కిక్? నువ్వు చెప్తే మాకు తెలుసు. చెప్పు. చెప్పనా? చెప్పనా చిన్ని మాట. చెప్పు. చెప్పుకో అనాలి. చెప్పుకో మాట. సరే, నేను యాక్చువల్ గా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి, నువ్వు కాదు చేతు, నాట్ యూ. ఇంకోసారి నన్ను బెస్ట్ ఫ్రెండ్ అను, నీ ముక్కు మీద గుద్దపోతే చూడు. ఏమన్నా? నీ ముక్కు మీద గుద్దపోతే చూడు. ఏమన్నా? నీ ముక్కు మీద గుద్దపోతే చూడు. ముక్కు మీద కాదు, సీరియల్స్ లో 3 సార్లు ఇట్లా చేస్తారు. మన ఎడిటర్స్ కి పని లేకుండా. సరే, యాక్చువల్ గా ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, లిప్సికా నేను ఒకసారి అనుకున్నాము, ఇద్దరమే కలిసి ఏ గోవాకో లేకపోతే ఏ ప్యారిస్ కో అట్లా వెళ్ళిపోయి హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేసి వచ్చేయాలని. ఇద్దరు ఏమేం చేసి అన్ని ఎంజాయ్ చేసి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయో అమ్మాయితో కాబట్టి అన్ని ఫుల్ టు. ఇద్దరు లేడీస్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసుగా మీ ఎంజాయ్మెంట్. కంపు నాశనం అంతే. ఇంకా అందరు బతుకులు నాశనం చేస్తారు, వీళ్ళు బతుకులు అబ్బాయిలు కలిస్తే అట్లా నాశనం చేస్తారేమో, అందుకే అట్లా అంటున్నారు. కానీ అమ్మాయిలు కలిస్తే నాశనాలు ఉండవు, మా ఎంజాయ్మెంట్ మాకు ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాజల్ లిప్సికా బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి గోవాకి గానీ ప్యారిస్ గానీ వెళ్తారంట. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వస్తారు. ఓకే, ప్యారిస్ అన్నా చేతు, నేను ప్యారిస్ అన్నాను. ఎంజాయ్ చేస్తారంట అంటే మీ రకంలో మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. అన్నిట్లో పదార్థాలు తీయడంలో మీ అమ్మాయిలు చలో. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే, లెట్స్ కాల్ వర్ష నౌ. హాయ్ వర్ష. హాయ్ అక్క. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు అక్క? బాగున్నారా? చాలా బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. అన్న బాగున్నాడా? అన్న చాలా బాగున్నాడు. ఎవరికన్నా అన్నగా చైతు నా పేరు.
చైతు అంటే అన్నగారా? వద్దు అన్న వద్దు, చైతు అని పిల్లు చక్కగా ఉంటది. చక్కభజన చేసుకోవచ్చు. ఎలా ఉన్నావు వర్ష? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఏం చేస్తూ ఉంటావు? నంద్యాల నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, నంద్యాల అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా? కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ అందరు పోతున్నారు. సో డైలీ ఫాలో అవుతున్నావు మస్తు టైం పాస్ షో? డైలీ చూస్తుంటాను మీ ప్రోగ్రామ్, చాలా మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒక్కదానివే చూడడం కాదు, మీ ఫ్రెండ్స్ అందరికి. చెప్పు ఇంకా బాగుంటది అక్క. థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. ఒక్కదానివే చూడడం కాదు, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు చూడమని. చెప్తున్నావా? అందరు చూస్తాం, మేము కాలేజ్ లో మీట్ అయినప్పుడు చెప్తా ఉంటా. సూపర్, ఇట్లానే చెప్తుండు. ఎవరైతే నీ ఫ్రెండ్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ మా తరపు నుంచి హాయ్. హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాయ్. ఇవాళ మస్తు టైం పాస్ లో టాపిక్ ఏంటంటే హాలిడేస్. హాలిడేస్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు? నీ డ్రీమ్ హాలిడే డెస్టినేషన్ ఏమైనా ఉందా? మా డాడీతో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వావ్, ఎక్కడికి? శ్రీశైలం. నువ్వు శ్రీశైలంకే? ఏంటబ్బా, శ్రీశైలంలో గుడి కదా ఉంది. అంటే రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారా? శ్రీశైలం ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఓకే, శ్రీశైలమే పర్టికులర్ గా వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పు? గుడికా లేకపోతే అక్కడ ఏమైనా ప్లేస్ కా? జస్ట్ నేచర్ బాగుంటుంది అనేసి. నేచర్ ని ఎంజాయ్ చేయడం కోసం డాడీతో శ్రీశైలం దగ్గరికి వెళ్తారు. నైస్, గుడ్. నీ హాలిడేస్ అనగా నీకు గుర్తొచ్చేది ఏంటి? ఎక్కడ ఎక్కువ హాలిడేస్ స్పెండ్ చేస్తూ ఉంటావు నువ్వు? నేను హాలిడేస్ కి ఎక్కువ ఓంకారం వెళ్తూ ఉంటాను. ఓంకారం ఎక్కడది? ఓంకారం ఎక్కడ? నంద్యాల దగ్గరే. నంద్యాల. నంద్యాల దగ్గరే అక్క. ఓకే ఓకే. సో మొత్తం నువ్వు ఆధ్యాత్మికంగా. అక్క నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను అక్క. చెప్పు. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ట్యూషన్స్ క్లాసెస్ తీసుకుంటారు కదా మనకి సండే. అప్పుడు మేము 5 మెంబర్స్ అన్నమాట మా గ్యాంగ్. ఓకే. ఇంట్లో ఎవరు చెప్పకుండా అందరం వెళ్ళిపోయినాం. ఎక్కడికి? ఓంకారంకి. ఓ, ఎందుకు అంటే హోంకారంకి వెళ్ళడం నీకు బాగా ఇష్టం కాబట్టి. జరిగిందంటే మా ఫాదర్ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. మీ ఫాదర్ స్కూల్ దగ్గరికి వెళ్ళారు? మా ఫ్రెండ్ స్వాతి అని వాళ్ళ అమ్మ మా నాన్న ఫోన్ చేసి మా నాన్న కాలేజ్ దగ్గరికి వచ్చారు స్కూల్ దగ్గరికి. మొత్తానికి దొరికిపోయారు మీరు? దొరికిపోయాం. ఓకే, అసలు ఓంకారం ఏంటబ్బా, ఏం ప్లేస్ అది, ఏముంటుంది అక్కడ? శివాలయం ఉంటుంది అక్క. ఓకే, ఓన్లీ శివాలయమా ఇంకా ఏమైనా స్పెషల్ గుళ్ళు ఏమైనా ఉంటాయా? చాలా, అసలు తిరుపతి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఓహో, జనాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటారా? ఎక్కువ వస్తుంటారు. మీరు కూడా రండి అన్నారు చైతు. చెప్తుంటే అలాగే అనిపిస్తుంది, భయపడుతూ చైతు అన్న అది అనిపించింది. డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తాను. చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓంకారం ప్లేస్ చూసిన వాళ్ళకి కూడా అనిపిస్తుందేమో వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా నేను కలుస్తాం వర్ష, ఓకేనా? ఓకే చైతు. ఓకే, టేక్ కేర్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్. బాయ్ అక్క. బాయ్ బాయ్. సో మొత్తానికి అన్ని ప్లేసెస్ కూడా ఆధ్యాత్మికంగా అంటే టెంపుల్స్ అట్లాంటి ప్లేసెస్ చెప్తుంది. శ్రీశైలం, ఓంకారం అన్ని టెంపుల్స్. కానీ మనలాగా అసలు ఎవరు లేరు కదా, మనతో ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. నీదేమో ప్యారిస్, నాదేమో దుబాయ్. వీళ్ళేమో చక్కగా అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. అది కూడా నాన్నతో వెళ్దాం, అమ్మమ్మతో వెళ్దాం, అన్నయ్యతో వెళ్దాం, చెల్లితో వెళ్దాం. మేమేమో స్టేట్ కూడా దాటట్లేదు ఎవరు. మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా మాతో ఇట్లాగే మీ హాలిడే డెస్టినేషన్ గురించి ఎవరితో వెళ్ళాలి అని చెప్పేసి మాతో షేర్ చేసుకోవాలంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, ఆ పేజ్ లైక్ చేయండి, అక్కడ మీ మెసేజ్ ని పోస్ట్ చేయండి. చాలా మంది కూడా మెసేజ్ చేశారు, ఆ మెసేజ్ ఇప్పుడు మీకోసం చదవబోతున్నాం. నేను చదువుతా చేతు. మేరీ జాన్సన్ హాయ్ అంట. హాయ్. ప్రిన్స్ రిజ్వాన్ హాయ్ చెప్తున్నాడు. హాయ్. హలో. రాజ్మోదే రాజ్ మా షో జరుగుతున్నప్పుడు ఒక సెల్ఫీ తీసి పెట్టాడు. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ కాజల్ చైతు అంట. శివప్రసాద్ హాయ్ శివప్రసాద్. కిషోర్ శాండీ మెసేజ్ పెట్టాడు. హాయ్ మస్తు టైం పాస్ అంట. హలో మస్తు టైం పాస్. శ్రీకాంత్ ఎన్ఎస్కే హాయ్ అంట. హాయ్. నవీన్ నాని ఐఎమ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ యువర్ షో అంట. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ యార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా స్పెషల్ గా హాయ్. ఎస్, ఇలానే చాలా మంది మెసేజెస్ పంపించారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మాతో కనెక్ట్ అవ్వాలి అంటే, ఇలా మీ కమెంట్స్ కూడా చదవాలి అంటే మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టండి, అక్కడ మీ కమెంట్స్ అన్ని పోస్ట్ చేసేయండి. ఇలానే మా షోలో మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాం. ఇవాళ మస్తు టైం పాస్ లో చైతు ఇంకా కాజల్ టైం పాస్ చేస్తున్నారు. హాలిడే స్పాట్స్ గురించి మాట్లాడుతూ, హాలిడే గురించి మాట్లాడుతూ, హాలిడేకి ఎవరితో వెళ్తారని మాట్లాడుతూ. ఇప్పటిదాకా కాల్ లో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మా అన్న, మా చెల్లి, మా బామ్మ, మా నాన్న అని చెప్పారు. నెక్స్ట్
ఎవరు ఏం చెప్తారో వినాలి అంటే గనక మనం చూడాలి అంటే నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలి. ఎవరికి కాల్ చేయబోతున్నాం? కే అంటే కాజల్, సి అంటే చైతు, అలాగే వై అంటే యశ్వంత్. సో యశ్వంత్ కి కాల్ చేయబోతున్నాం ఇప్పుడు. కాలింగ్ యశ్వంత్. హాయ్ యశ్వంత్. హలో, హాయ్ యశ్వంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మై ఫేవరెట్ ఈటీవీ ప్లస్ అన్నమాట. ఓకే, అందులో మీ ఫేవరెట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందులో మీ ఫేవరెట్ కూడా బాగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందులో మీ ఫేవరెట్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా కవితలు కూడా ప్రిపేర్ అయ్యానండి. నా కోసమా? కోసం వచ్చి చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఏంటో ఆ కవితలు, ఎవరి మీద ఆ కవిత్వాలు చెప్పేసాయి ప్లీజ్. మై ఫేవరెట్ యాంకర్ కాజల్ నా ఫోన్ లో అలా మాట్లాడుతుంటే వావ్ సూపర్ అన్నమాట. గలగల పారుతున్న గోదారిలా. నీ గుండెలో ఏదో పారుతున్నట్టు అనిపిస్తుంది నాకు. బాబు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఒక హాయ్ చెప్తావా? ఖుషి అయిపోతా ప్లీజ్. హాయ్ చైతు నా పేరు. తెలుసు. చెప్పు మరి హాయ్ చైతు అని. ఎవరికో ముస్టేసినట్టు హాయ్ అంటే ఎట్లాగా? అంటే మీరు అడిగి మరి కామెంట్స్ తీసుకుంటారు. అందుకే అడుగుతున్నాను కదా, మళ్ళీ అడుగుకుంటున్నాను కదా, ఇయ్యొచ్చు కదా, ఏమైతుంది? మా కాజల్ అక్క నిజాయితీ కాబట్టి నిజాయితీ వాళ్ళకే నా ఓటు. సరే నిజాయితీగా మీ ఓటు వేస్తారు, అడుగుకుంటున్నాను, కొంచెం ముస్టేస్తే మేము ఖుషి అయిపోతాం. హాయ్ చెప్పవా? హాయ్. మళ్ళీ హాయ్ అంటావు. హాయ్ చైతు అని అన్నా. హాయ్ చైతు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇంకా కాదు, గలగల పారుతున్న గోదావరిలో నీ గుండెల్లోంచి ఆ అభిమానంతో పాటు ఆ కవితలు కూడా పారించు. నేను రెడీగా ఉన్నాను వినడానికి. పారించు. రెడీగా ఉంది. రెడీ, 3, 2, 1 గో. లాజిక్ లేని మ్యాజిక్ లేదు, మ్యూజిక్ లేని మూవీ లేదు, లవ్ లేని లైఫ్ లేదు, మీరు లేనిదే మస్తు టైం పాస్ లేదు. సూపర్ ఉంది బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ కాజల్ లేనిదే మస్తు టైం పాస్ లేదు అనకుండా మీరు లేనిదే అన్నావు, నాకు అక్కడ టచ్ చేసినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మస్తు టైం పాస్ లేదని చెప్తాం అనుకున్నాను. చాలా మంచోడి అబ్బా, ఎవరిని నొప్పించట్లా. గుడ్, ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. నొప్పి తెలియక నొప్పిస్తున్నాడు. నెక్స్ట్ కవిత. దృష్టిలో అందమైనది పువ్వు, దృష్టిలో అందమైనది కాజల్ నవ్వు. నీకోసమే ఈ నవ్వు, నాకుంది ఎక్కువ కొవ్వు. సూపర్, అదిరిపోయింది. నెక్స్ట్ కవిత. గొడుగుతో ఉంటే వానాకాలం. కాజలక్క ఇది మెయింటైన్ గా మనం చాణక్యానికి మనం వివక్ష చేస్తున్నాము. ఓకే. గొడుగుతో ఉంటే అది వానాకాలం, కూలర్ తో ఉంటే ఎండాకాలం, స్వెటర్ తో ఉంటే అది చలికాలం, చాణక్య అన్నతో ఉంటే అది పోయే కాలం. ఓకే, థ్యాంక్ గాడ్. నా పేరు చైతు, అక్కడ చాణక్య వేసిన నేను బతికిపోయాను. అయిపోయింది. ఎవరో చాణక్య అన్న, మీ అన్నలు అయితే కాదులన్నా నాకు తెలీదు. అయిపోయింది. చాణక్య అంటే ఎవరు? నీ అన్నయ్యేమో వాళ్ళ కోసం చదువుతున్నావేమో కవిత అనుకున్నాను. దేవుడు ఉన్నాడు. ఇంక లేదు, అయిపోయింది. ఒక్క ఛాన్స్. నెక్స్ట్ కవిత, కమాన్. పర్లేదు, నో ప్రాబ్లం. మర్చిపోలేను. పర్లేదు. నెక్స్ట్ కవిత. ఒక పొడుపు కథ అడుగుతాను. అడుగాడు. ఒక అతని పేరు హాఫ్ డిన్నర్. ఓకే, హాఫ్ డిన్నర్. అతని పేరేంటి? అతని పేరు హాఫ్ డిన్నర్. అతని పేరేంటి? అంతే కదా? అంతే. హాఫ్ డిన్నర్ కాదు, అరభోజనం. అరగుంటులాగా అరభోజనం. చైతు అన్న, మీరు చాలా ఇంటెలిజెంట్ కదా, టీవీలో బాగా చూస్తూ ఉంటాము. ఏంటది? ఆన్సర్ చెప్పండి. నువ్వు ఇంటెలిజెంట్ అని చెప్పుకుంటూ ఉంటావు కదా చైతు, అది చూస్తూ ఉంటావా? ఓకే, దీనికి ఆన్సర్ హాఫ్ డిన్నర్. అతని పేరు హాఫ్ డిన్నర్. అతని పేరేంటి? అంతేనా? ఒక అతని పేరు హాఫ్ డిన్నర్. అతని పేరేంటి? మామూలు మన పేరు లాగా ఉంటుంది. హాఫ్ డిన్నర్. యశ్వంత్. ఓకే, నెక్స్ట్ అయితే ఆన్సర్ చెప్పు. చెప్పేదా? చెప్పేసాయి. అరవింద్. బ్రదర్, డిన్నర్ అన్నా వస్తుంది అక్కడ, లంచ్ అన్నా కూడా బిందు వస్తుంది, భోజనాలు అన్నా కూడా బిందు వస్తుంది. అక్కడ నువ్వు డిన్నర్ ఉన్నావు కాబట్టి ఆన్సర్ చెప్పలేదు, అయితే చెప్పేవాడిని. మామూలు పేరు ఉంటుందని క్లూ ఇచ్చాను కదా, మీరు పట్టలేదు. నువ్వు లంచ్ చెప్పుంటేనే చెప్పేవాడిని బిందు అని చెప్పి, నువ్వు డిన్నర్ చెప్పావు కాబట్టి నేను చెప్పలేకపోయాను. వాటర్ కవరింగ్ అట్టలేయడం బాగా.
తోలు తీసి అరటిపండు కూడా లోపల పెట్టాలంటే కష్టం. పర్లేదు, ఎలా పెట్టినా కూడా తినడమే కదా, ఒలిచినా తినడమే, తీసుకొని నోట్లో పెట్టేసుకున్నా తినడమే కదా. ఒక రేంజ్ లో వేసుకుంటున్నావా చైతన్య? నేను కూడా కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అడుగు. 10 తలలో ఉన్న రావణాసుడికి తలనొప్పి వస్తే ఏ తలకి జెండు బాంబు రాసుకుంటాడు? మెదడు ఎక్కడ ఉందో అక్కడ రాసుకుంటాడు. కాదు, ఎక్కడ తలకి రాసుకుంటాడు. మధ్యలో తలకి. తలకి రాసుకుంటాడు. మధ్యలో ఉన్న తలకి కాదు. నా తలకాయ. ఏ తలకి చెప్పు? నీ తలకి రాసుకోవాల్సిందే. అవును, నీతో మాట్లాడితే అలాగే అనిపిస్తుంది. చెప్పు. ట్రై చేయండి. ట్రై చేయి కాజల్, ట్రై చేయి, నువ్వు కూడా ట్రై చేయి. నేను ట్రై చేసా. మధ్యలో ఉన్న తలకి అని నేనే రా చెప్పింది, కాదన్నాడుగా. మధ్యలో ఉన్న తలకాయ అంట. కాదు. మోకాలికా? కాదు. తలకాయ్. తలకాయ్ 10 కాయ్ తలకాయ్. చెప్పు నువ్వే, ఏ తలకాయకి? ఎంత స్పీచ్ నవ్వో అది. ఇంకా నువ్వు ఇంకా ఆపది, ఇంకా నవ్వుతూనే ఉంటుంది చూడు. ఆన్సర్ చెప్పేసి ఆ కాలంలో జెండు బాంబు లేదు రాసుకునేది. యు నో వాట్, ఆ కాలంలోనే ఏ కాలంలో జెండు బాంబు తయారు చేసేది మూలికలతో. ఆ కాలంలో మూలికలు ఉండేవి, దాంతోనే తలనొప్పి పోయేది. నేనేమన్నాను పర్టికులర్ గా జెండు బాంబు మెన్షన్ చేశాను. అవునవును, కరెక్ట్. నువ్వు కరెక్ట్ యశ్వంత్, నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు, నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావు. యశ్వంత్ కి కాజల్ కరెక్టే, కాజల్ కి యశ్వంత్ కరెక్టే, మధ్యలో మేమే భూమి విషయాలు అయిపోతున్నాయి ఇక్కడ. ఓకే యశ్వంత్, ఇంకొకటి అడుగు. బాగుంది. అమ్మైనా మడత పెట్టలేదు, నాన్నైనా లెక్క పెట్టలేడు, ఏంటది? అమ్మ మడత పెట్టలేదు, నాన్న లెక్క పెట్టలేడు. తల వెంట్రుకలు? కాదు. అమ్మ మడత పెట్టలేదు, నాన్న లుంగి, నాన్న లెక్క పెట్టలేడు, అమ్మ జుట్టు. రెండు ఒకటే చెట్టు. అమ్మ లెక్క పెట్టలేదు, అమ్మ మడత పెట్టలేదు, నాన్న లెక్క పెట్టలేదు. నాన్నైనా మడత పెట్టలేడు, అమ్మైనా లెక్క పెట్టలేదు, అది ఒకటే. ఎక్కడైనా అనుకోండి క్వశ్చన్. ఎవరైనా సరే లెక్క పెట్టలేరు, మడత పెట్టలేరు, అంతే కదా. ఆకాశాన్ని, చుక్కల్ని. వావ్, సూపర్. నిజంగానా? దీనికే తెలియదు అది రైట్ ఆన్సర్ చెప్పి. అలా అంటే మేము చెప్తాం తెలుసా. చెప్పేది ఇవో చెప్తున్నాను, స్కై స్టార్స్. ఇప్పుడు నేను చెప్పేసిన తర్వాత. బట్ సూపర్, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ మా షో చూసినందుకు, ఇంత ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ యశ్వంత్. నిజంగా నువ్వు మా షో కోసం, నా కోసం, చైతు కోసం ఇన్ని కవితలు రాసుకున్నావంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం కూడా రాశాడుగా, పోయే కాలం నీకోసమే అది. ఎవడో చాణిక్య కోసం, నా కోసం కాదు. పేరు తప్పు చెప్పాడు చైతు. ఇంకేంటి యశ్వంత్, ఓవరాల్ గా అయితే రిజిస్టర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమని చెప్పాలా ఇంకా? నన్ను గుర్తుపెట్టుకోండి, నేను రెగ్యులర్ గా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాను, రెగ్యులర్ గా మీతో కనెక్ట్ అవుతాను. ఖచ్చితంగా, నేను మాత్రం అస్సలు మర్చిపోను. బై ద వే, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చిత్తూరు డిస్ట్రిక్ట్, పుత్తూరు. ఓకే. వెల్ యశ్వంత్, నీ హాలిడే ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ అదే అన్నమాట టాపిక్. సో టాపిక్ గురించి కూడా మాట్లాడేసి అప్పుడు బాయ్ చెప్పి. యా, అంటే మా కాజల్ లాంటి అక్క కనిపిస్తే మా అక్కతో పోతాం. ఎక్కడికి పోతావు మీ అక్కతో? ఎక్కడికైనా. ఎక్కడికొకరికి ఇద్దరు పోతారు అంతేనా? అంటే మా అక్కతో ఎక్కడికి పోయినా కూడా అంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, అక్కడ వేసుకుని ఎక్కడ పోతారు పోండి. ఓకే, నీలాంటి తమ్ముడు నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, ఓ మంచి దేవుడా నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ బామర్ది, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్, టాటా. నా ఇష్టం, నువ్వు తమ్ముడు అన్నప్పుడు లేదు, నేను బామర్ది అంటే కాబట్టి తమ్ముడు, నేను బామర్ది అనుకుంటాను. నా ఇష్టం, నా ఇష్టం. ఎందుకు నీ ఇష్టం? నాకు బాగా అనిపించింది, అనద్దు. నా తమ్ముడు అనద్దు, నువ్వు బామర్ది. నా ఇష్టం, నేను అంటే నా తమ్ముడిని నువ్వు అనద్దు. అంటే మనోడు వచ్చేసి నన్ను పేడ నాశనం అయిపోతే బతుకు, వీడు ఇట్లా ఇట్లా అన్నా కూడా నీకు కోపం రాలేదు. తమ్ముడు అంటే కోపం వచ్చేసింది. తమ్ముడు కదబ్బా అక్కడ. అంతేలేండి, అంటే ముందొచ్చిన దానికన్నా వెనకొచ్చిందే ఎక్కువ అంటారు కదా, అలా ఉంది ఇక్కడ. సీరియస్ ముందొచ్చిన మీసాల కన్నా వెనకొచ్చిన తప్పుగా అర్థం చేసుకోమాక. అండ్ ఇవాళ హాలిడే డెస్టినేషన్స్, డ్రీమ్ హాలిడేస్, ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. చాలా మంది మెసేజెస్ వేసి, మిస్డ్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడిపోయే ముందు చైతు, నీకు
ఇంకెవరితోనైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలని ఉందా? చెప్తా, బట్ దానికంటే ముందు ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. మిస్టర్ శ్రీనివాస్ మనకి మెసేజ్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ రామకృష్ణకి కాల్ చేసి ఆడుకోమని చెప్పేసి. రామకృష్ణ వచ్చేసి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సీసీటీవీ కెమెరాస్ మా ఇంట్లో కూడా ఫిక్స్ చేయమని, మా హస్బెండ్ మీద నాకు డౌట్ ఉందని, కాకపోతే మా హస్బెండ్ కి 70 ఏళ్ళు అని అట్లా ప్రాంక్ చేద్దాము. సో లెట్స్ కాల్ రామకృష్ణ. హలో హలో రామకృష్ణ, హలో, నా పేరు కాంతం బాబు. ఎవరు? కాంతం, నా పేరు కాంతము. యాక్చువల్ గా చెప్పండి. శ్రీనివాస్ ఇచ్చారండి మీ నంబర్. శ్రీనివాస? మీరు సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తారంట కదా, చేస్తారండి? చేస్తా, చెప్పండి. అయితే యాక్చువల్ గా నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఏంటో? మా ఆయన మీద డౌట్ ఉంది నాకు. ఓకే. సో ఆ సీసీటీవీ కెమెరాని మీరు తెలియకుండా ఫిక్స్ చేయాలి, ఒక బల్బ్ లో గానీ లేదా ఒక ల్యాంప్ లో కానీ, అట్లా సీక్రెట్ గా ఇంట్లోనే, మా ఇంట్లోనే. నేను బయటికి వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి వెళ్తున్నారని నాకు డౌట్. సో మీరు సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయగలరా? లేవండి, కెమెరాస్ లేవండి. ఏ? ఆ కెమెరాలు లేవండి. ఆ కెమెరాలు కాదు బాబు, సీసీటీవీ కెమెరాలే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. లేకపోతే ఫిక్స్ చేసి వెళ్ళిపోండి, నేను డెకరేషన్ చేసుకుంటా. ఏమంటావు? చిన్న కెమెరాలు లేవండి. పెద్ద కెమెరాలు అంటే ఎలాంటివండి? ఇంత పెద్దగా ఉంటాయి, కోన్ లాగా అవా? పోనీ అవన్నా చేయండి. అవైతే ఇట్లా ఇట్లా యాంగిల్ కూడా మార్చుకోవచ్చు కదా, ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా ఆ కెమెరాలు. ఎంత డబ్బైనా పర్వాలేదు బాబు, నాకైతే సీసీటీవీ కెమెరాలు రేపటికల్లా ఫిక్స్ చేసేయాలి అంతే. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు ఫిక్స్ అయిపో, సరేనా? మేము ప్రెజెంట్ బిజీగా ఉన్నాము. మరి ఎప్పుడు ఫ్రీ అవుతావు? 1 month టైం పడుతుంది. 1 month పట్టిద్దా? అబ్బో, అంత బిజీయా? నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారే కదా. అవును. మరి మా తమ్ముడికి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడు బాబు. తమ్ముడు మాట్లాడమ్మా. హలో హలో, రామకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి. ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఇంట్లో. అదే మా అక్క వాళ్ళ ఇంట్లో చాలా కొంచెం ప్రాబ్లం ఉంది. సో సీసీటీవీ అడిగితే నా ఫ్రెండ్ శ్రీనివాస్ నెంబర్ ఇచ్చాడు. శ్రీనివాస్ కి ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారు, అందుకే మీకు ఫోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా శ్రీనివాస్ పెడతారండి, శ్రీనివాస్ అడగండి. అతనే నీ నెంబర్ ఇచ్చాడు నాన్న. యాక్చువల్గా నేను ప్రజెంట్ కొంచెం సిటీలో ఇన్స్టాలేషన్ బిజీగా ఉన్నాను, కాలేజ్ 1 month దాకా. అవునా? ఓకే, 1 month తర్వాత పర్లేదు, కానీ కొంచెం ఆ కెమెరాస్ అనేది ఫిక్స్ చేస్తే మనకి ఇంట్లో అన్ని తెలుస్తుందన్న, ఎంత యాంగిల్ వరకు క్వాలిటీ కావాలని చెప్పు. హెచ్డి క్వాలిటీ అదే మనకి ఓకే అవుతుందా నాన్న ఇంట్లో పెట్టుకుంటే? వస్తాయండి. లైక్ ఎంత అవుతుందమ్మా దానికి కెమెరా సెట్ చేయాలంటే? ఎన్ని కెమెరాలు కావాలండి? ఒకటి చాలా. 4 ఉండక్క, అన్ని రూమ్స్ లో పెట్టించా. ఉండక్క, ఒక కెమెరా అయితే ఎంత అవుతుందన్నా? ఒక కెమెరా అయితే 3000 అవుతుంది. జస్ట్ ఓన్లీ మీ టీవీ పెట్టి చూసుకోవడం ఇంకా లైవ్ లో. అది ఆ కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత మీరు టీవీకి కనెక్షన్ ఇస్తారా అన్న, లేకపోతే మేము మళ్ళీ ఏదైనా చేయించుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలా సాఫ్ట్వేర్ లాంటిది? సాఫ్ట్వేర్ లాంటివి చేయించుకోవాలంటే అది మళ్ళీ టీవీ అన్నీ చాలా ఉంటాయి, చాలా అవుతుంది. టీవీలోకి రాకుండా రికార్డింగ్ అవుతుందేమో, అడగరా ఒకసారి ప్లీజ్. ఉండక్క నువ్వు అన్న. కాదన్నా, ఇప్పుడు కెమెరా ఫిక్స్ చేసినాక మీరే టీవీకి కనెక్ట్ చేస్తారా? అవును. మళ్ళీ మా బావకి ఏమైనా టీవీ ఆన్ చేస్తే అలా కన్విన్షన్ ఏముండదు కదా, సీక్రెట్ గానే ఉంటది కదా? సీక్రెట్ ఏముండదు, టీవీ ఆన్ చేస్తే కనిపిస్తుంది. ఓ, మనకి సీక్రెట్ కెమెరాస్ లాంటివి ఏమి దొరకవా నాన్న? సీక్రెట్ కెమెరా ఏమి ఉండవండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పన్నా ప్లీజ్ తమ్ముడు. హలో రామకృష్ణ గారు, మనకి సీక్రెట్ కెమెరా కావాలండి. ఎందుకంటే మా బావ బాగా రోజు ఎవరితోనో ఇంటికి వస్తున్నాడు, ఎవరితోనో ఏదో చేస్తున్నాడు అని డౌట్ వచ్చింది మా అక్కకి. వాళ్ళ కాపురం కొంచెం ఇబ్బందిలో ఉంది, అందుకని చెప్పేసి నేను కూడా పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. అందరినీ కాంటాక్ట్ చేస్తే మీ నెంబర్ ఇచ్చాడు. ఇంతకీ మా బావ ఏజ్ ఎంతో తెలుసా? 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఏందో మళ్ళీ చేస్తున్నా, నాకు అర్థం కావట్లా, అందుకే. ఇస్తారన్నా? ఎప్పుడు కాంటాక్ట్ చేయమంటారు మళ్ళీ మిమ్మల్ని? మరి రేట్ చేయమంటారా? ఓకే, అడ్వాన్స్ ఎంత పంపించమంటే ఏమైనా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తామన్నా? అడ్వాన్స్ పంపిస్తాము. ఇప్పుడేం అవసరం లేదండి, మొత్తం ఓకే, మొత్తం మీరు సెట్ చేసిన అంటే మనం కెమెరాస్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే మీరే పర్టికులర్ కెమెరాని తీసుకొస్తారా?
హార్ట్ షేప్ ఉంటుంది వాడు. శ్రీనివాస్ చేస్తాడు. ఓకే, మళ్ళీ శ్రీనివాస్ కాంటాక్ట్ చేయమంటావు నువ్వు, నీకు కుదరదు అయితే. అంటే నేను యాక్చువల్ బిజీగా ఉన్నాను సిటీలో. ఓకే ఓకే, నువ్వు బిజీ ఉన్నావు కాబట్టి నేను శ్రీనివాస్ కాంటాక్ట్ చేస్తే శ్రీనివాస్ మొత్తం సెట్ చేస్తాడంటావా? అవును. కాదు, ఇట్లా ఎవరైనా 70 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇలాంటి పనులు చేయడం ఎప్పుడైనా సీక్రెట్ కెమెరాలో దొరకడం లాంటివి జరిగినాయా? దొరుకుతారా? ఇప్పుడు ఎలాంటి మాకు ఎందుకు వద్దు, మా పనులు మమ్మల్ని చేసుకుని ట్రాఫిక్ లో ఉన్నాం. అయ్యో నాన్న, అట్లా మాట్లాడితే ఎట్లా? క్లయింట్ తో ఇలాగే మాట్లాడతారా? ఇంత కష్టపడి ఫోన్ చేసి మాట్లాడుతుండే ఇలా పద్ధతైన అసలు మాట్లాడడం? అదే కరెక్టే కదా, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీ ప్రాబ్లమ్స్ నేనేం చేయను. కాదు, ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే పెద్ద మనిషి మాట్లాడే పద్ధతేనా ఇది? ఏ నాన్న అని పిలుస్తుంటే అలా మాట్లాడతావు ఏంటి? బిజీ ఉన్నావు అంటే చెప్తే అర్థం చేసుకుంటావు, అంతేగాని మొహం మీద అలా తిడితే ఎలా ఉంటుంది? మాకు డబ్బులు ఇస్తున్నాం కదా, ఊరికే వేయించుకుంటున్నావు ఏంటి నీతో పని ఏమన్నా? అంటే నమ్మిండు, భయపడిండు. ఇంకొకసారి కాల్ చేద్దాం మన రామకృష్ణ కాల్ చేసి దట్ వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి రివీల్ చేద్దాం. ఓకే, లవ్ సింబల్ కావాలంట, లవ్ సింబల్ కెమెరా, కాల్ హిమ్ అగైన్. క్రియేటివిటీ చేతు. రామకృష్ణ, హలో, we are calling from మస్త్ టైం పాస్. I'm Kajal and this is చైతు. అబ్బా, ప్రాంక్ కాల్ చేసాం. రైట్ తెలుసు, ఇప్పుడే తెలిసింది. మీ ఫ్రెండ్ శ్రీనివాస్ మాకు మెసేజ్ చేశాడు నిన్ను ఆడుకోమని చెప్పి, అందుకే అట్లా ఆడుకోవడం జరిగింది. ఏమనిపించింది మేము కాల్ చేస్తే? నిజంగానే ఎవరో ముసలోళ్ళు కాల్ చేసేస్తారు, బాబోయ్ ఎలా వదిలించుకోవాలి వీళ్ళని అని పెట్టేసావా ఫోన్? లేదు, యాక్చువల్ డ్రైవింగ్ లో బిజీగా ఉన్నాను సికింద్రాబాద్ లో. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడంతో మాట్లాడుతుంటే డ్రైవింగ్ లో తిక్కలేసింది. ఓకే, తిక్కలేసింది. కాదు, నిజంగానే నువ్వు 1 month వరకు బిజీగా ఉన్నావా? వాయిస్ కి మీరు చెప్పే ఏదైతే సింగనైజ్ అవ్వలేదు. తర్వాత నేను తమ్ముడు మాట్లాడాక నమ్మేవా ఏమన్నా కొంచెం అన్నా? అసలు ఎలా నమ్ముతారా? తమ్ముడు మాట్లాడినా కూడా నీకు నమ్మబుద్ధి కాలేదా? వాయిస్ ఇంత ఏజ్ ఉన్నప్పుడు ఎవరు నమ్ముతారండి? అయినా నువ్వు నమ్మావు కాబట్టే ఫోన్ పెట్టినావు, లేకపోతే నువ్వెందుకు ఫోన్ పెడతావు? సో మేము సక్సెస్ అయినాము. మీ ఫ్రెండ్ శ్రీనివాస్ మమ్మల్ని ఆడుకోమని మెసేజ్ చేశాడు కాబట్టి శ్రీనివాస్ ఏం చెప్తారు? శ్రీనివాస్ కా ఏం చెప్తా, ఏం చెప్పలా, ఆడుతో డైలీ ఆడుకుంటూ ఉంటాను. ఈరోజు నన్ను ఆడుకున్నాడు యాక్చువల్ గా. అర్థమైపోయింది, రోజు నువ్వు ఆడుకుంటావు కాబట్టి ఇవాళ ఇట్లా మాతో ఆడుకోమని చెప్పాడనమాట. సో ఆడుకున్నావు, మేము బాగానే ఆడుకున్నావు, నువ్వు ఆడుకున్నావు మమ్మల్ని. అంత సీనియర్ మేము ఆడుకున్నాం, అందుకే నువ్వు ఫోన్ పెట్టావు. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మీరు కూడా మస్తు టైం పాస్ చూస్తుండండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఆడుకోమని మాకు మెసేజ్ చేయండి. ఓకే, బాయ్. సూర్యకాంతం సూపరే. తమ్ముడు పేరు పెట్టలేదే, యాక్చువల్లీ నీ పేరు చెప్పలేదు, కానీ ఈ ప్రాంక్ కాల్ కూడా మస్తు టైం పాస్. సూపర్. చూసిన మీకు కూడా మస్తు టైం పాస్ అయ్యి ఉంటది కదా, మీరు కూడా మిమ్మల్ని ప్రాంక్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077731. ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. అంటే ప్రాంక్ కాల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే దానిలో క్లియర్ గా డీటెయిల్స్ అన్ని టైప్ చేసి పంపిస్తే మాకు చాలా హ్యాపీగా, హాయిగా, ఈజీగా ఉంటుంది. తర్వాత మేము ఆడుకుంటాం, ఫుల్ టు మస్తు టైం పాస్ చేస్తాము. ఆల్రైట్, కమింగ్ టు టుడేస్ టాపిక్, మన హాలిడేస్ గురించి మాట్లాడుకుంటాము. నెక్స్ట్ మాట్లాడడానికి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి మనం తులసి గారికి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ తులసి గారు. తులసి నిత్తట్టు తులసి కాల్ చేసి టైం పాస్ చేసి హాయ్ తులసి, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్, హౌ ఆర్ యు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నావు, కానీ నువ్వు గుడ్ అంటేనే నాకు ఎక్కడో కలక్కంది. ఏంటి ఉట్టి గుడ్ అంటుంది అని, గాడిది గుడ్డా అని. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది ఆన్సర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం చేస్తూ ఉంటావు? నేను మర్చిపోయావా? కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? రాజమండ్రి. రాజమండ్రి. ఏం చేస్తుంటారు? నేను డబ్బు కాటి. ఎక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ మీరు? యాక్చువల్లీ హైదరాబాదే, బట్ మాది రాజమండ్రి. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు రాజమండ్రిలో ఉంది. హాలిడేస్ కి వెళ్ళారా? హాలిడేస్ వెళ్ళాను. అరే భలే కనెక్ట్ అయిపోయి, ఈ రోజు మస్తు టైం పాస్ మీ హాలిడేస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. అవునా? సో హాలిడేస్, ఒక హాలిడే స్పాట్ కి ఒక పర్సన్ తో వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు, ఎవరితో వెళ్తారు? హాలిడేస్ కి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటది. ఎక్కడికి?
ఎక్కడికైనా బీచ్ కి బీచ్ కి ఇంకా బీచ్ కి మా ఊరి దగ్గర రంపచోడవరం అని ఒక ఊరు ఉందండి. విన్నాను నేను చాలా దీని గురించి, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటిది? చాలా బాగుంటుందా రంపచోడవరం? ఓకే, రంపచోడవరం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి ఎలా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏంటి గైడ్ అన్నమాట, special? మాకు టూరిస్ట్ గైడ్ నువ్వు. స్పెషల్ చెప్పండి రంపచోడవరం. రంపచోడవరం గురించి. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇలా ఉంటది పచ్చి పచ్చి గాని. ఆ, ఉమ్. ఇంకా ఇంకా చీకటి పడితే కొన్ని జీవులు కూడా వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి? చీకటి పడితే కొన్ని జంతువులు వస్తాయి, జీవులు అనకూడదు. అదేలే ఆ, ఆ. ఏం జీవులు? ఒకటే కదా. నీ ప్రకారం ఏం జీవులు? కొన్ని అంటే నా ప్రకారం అంటే స్నేక్స్, ఆ, పుస్. నక్కలు అటువంటి అన్నమాట. మనం చూడలేదు. ఓకే, మీరు ఎప్పుడన్నా హాలిడేకి అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి జంతువులు వచ్చినాయా? రాలేదండి, కానీ వస్తాయని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకే ఆ చీకటి పడక ముందే మీరు బయలుదేరిపోతున్నారు. చీకటి పడకుండా ఒక 6 ఆ టైం కల్లా బయలుదేరుకోవాలి. నెక్స్ట్ టైం అడ్వెంచర్ చేయండి. చాలా బాగుంటది, చాలా ఎంజాయ్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం అడ్వెంచర్ చేయండి. 6 దాటిన తర్వాత కూడా ఉండండి. అసలు నిజంగానే వస్తాయో రావో చూద్దాం. ఇంకా నేను ఉండను. మీరు మీతో వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. పెట్టుకోండి, కెమెరా ఫిక్స్ చేసుకోండి. మీరు ఉండకపోయినా సరదాగా ముద్దెట్టింది అనుకో, నేను ఉండను. సూపర్ అండి, సూపర్ తులసి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా షో చూస్తుండండి, రిజిస్టర్ చేసుకుంటుండండి, ఇలాగే టైం పాస్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. సో ఇవాళ షో నుంచి మీరు ఏం నేర్చుకోవాలి అంటే, ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఉండాలి. హాలిడేకి ఎవరితో అయినా వెళ్ళాలి, ఎవరితో అయినా కానీ, మీరు ఒక్కళ్ళే అయినా కానీ. యాక్చువల్గా చేతు, నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, నాకు కూడా ఇంకో డ్రీమ్ డెస్టినేషన్ ఉంది. ఒక ఇమాజినేషన్ ఉందన్నమాట. వరల్డ్ టూర్. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయి క్వీన్ లో మన కంగనా రనౌత్ వెళ్తా చూడు, ఒక్కతే హనుమూన్ కి, అట్లా నేను ఒక్కదాన్నే మొత్తం వరల్డ్ చుట్టేసి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసి లైఫ్ ని డిస్కవర్ చేయాలనుకుంటున్నాను. కానీ ఒక్కలే హనీమూన్ కి వెళ్తే దాన్ని హనీమూన్ ఎలా అంటారు? ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయి హనీమూన్ కి వెళ్ళినట్టు నేను ఒక్కదానే వరల్డ్ టూర్ చేయాలి అన్న. నేను హనీమూన్ అనలా. ఓకే, ఆమె వాళ్ళ హస్బెండ్ తో హనీమూన్ వెళ్ళింది. హస్బెండ్ లేకుండానే. నువ్వు క్వీన్ సినిమా చూడలేదా? చూడలేదు, అందుకే అడుగుతున్నా. ఓకే, కాజల్ కి అయితే వరల్డ్ టూర్ చేయాలనిపించింది. నాకైతే ఒకే కూడా చెప్పాను కదా, మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాను. దుబాయ్ పోవాలా, బుర్జ్ ఖలీఫా ఎక్కాలా, బికాస్ దట్స్ ద లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. అక్కడ 125th ఫ్లోర్ లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, డిన్నర్ చేయాలా, మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి అలా అది రొమాంటిక్ కూడా ఒక ఫ్రెండ్ తో. ఆ ఫ్రెండ్ పేరేంటో చెప్పలేదు. చెప్పు చేత, నేను ఎవరికి చెప్పను. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్. సరే చెప్పు, నేను ఎవరికి చెప్పను. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతున్నాము హాలిడే, అది కూడా ఎవరితో వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి. బికాస్ ఇట్స్ హాలిడే సీజన్ అబ్బా. హాలిడేస్ వచ్చేసాయి, సెలవులు. హాలిడేస్ అనగానే జాలీ డేస్ అంటాం, ఎందుకంటే జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి. మరి ఈ హాలిడేస్ లో కూడా మీరు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి, అండ్ ఎక్కడికి వెళ్ళాలి అనే క్లారిటీ కూడా తెచ్చుకోండి. అండ్ మాకు చాలా మంది కాల్స్ చేసి, మిస్డ్ కాల్స్ ఇచ్చి, మెసేజెస్ చేసి, వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నామంటే, నేను చెప్తా. గణేష్ ఫ్రమ్ గుంటూరు. జీ ఫర్ గణేష్, జీ ఫర్ గుంటూరు. గుంటూరు నుంచి రిజిస్టర్ చేసుకున్న గణేష్ కి ఇప్పుడు మనం కాలింగ్. హాయ్ గణేష్. హాయ్ గణేష్, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు గణేష్? ఫైన్, బాగానే ఉన్నాను. బానే ఉన్నావా? ఎందుకలా బానే ఉన్నావు? చాలా బాగున్నావు. మామూలుగానేనా? Okay. ఏంటంత సిగ్గుపడుతూ స్లోగా మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడ? ఇంట్లో ఉన్నాను. అందరూ వింటారు, అందరూ వినిపించకుండా చాలా స్లోగా మాట్లాడుతున్నావా? అందరికి అదే లేదు. ఏం చేస్తుంటావు గణేష్? బీడే పట్టి అన్నా. అక్క, బాబు చిట్టి, అన్న కాదు, అక్క కాదు, చైతు కాజులను. ఒకసారి ఫ్రెండ్స్, కాజల్ అను. అది ఇలా మస్తు టైం పాస్ లో హాలిడే గురించి మాట్లాడుకుంటున్నాము. సో నువ్వే గనక ఒక హాలిడే తీసుకొని ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ఒక పర్సన్ తో వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తావు, ఎవరితో వెళ్తావు? నేను ఫ్రెండ్స్ వెళ్తాను. అదే హాలిడే వస్తే ఫ్రెండ్స్ వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? వైజాగ్. వైజాగ్ బీచ్ కోసమా? దేనికోసం? అంటే వైజాగ్ సిటీ ఎప్పుడు చూద్దాం అనుకున్నాను. ఓకే, సో గుంటూరు నుంచి అలా వైజాగ్ వెళ్ళి ఫ్రెండ్స్ తో వైజాగ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు. నువ్వు నీ హాలిడేస్ ని ఎంజాయ్ చేయి. ఓకే, చలో, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ విత్ us. చెప్పు. హలో, చెప్పమ్మా. నేను ఒక నెంబర్ ఇచ్చి మా వదినకి ప్రాంక్ కాల్ చేస్తారా? తప్పకుండా చేస్తాము. మా వాళ్ళకి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీ వదినకి ఖచ్చితంగా ప్రాంక్ చేస్తాం. ఓకేనా? ఓకే. చలో, బాయ్ బాయ్. బాయ్ బాయ్.
Bye, చాలా bye. బాగుంది కదా మనోడి వాయిస్. అమ్మో చాలా ఆ వాయిస్ లో bass డబ్బింగ్స్ చెప్పి ఆ వాయిస్ లో బొమ్మాలి నిన్ను వదల బొమ్మాలి అంటే అద్దరిపోద్ది. ట్రై చేయ బ్రదర్ డబ్బింగ్స్ కూడా, వాయిస్ అంతా బాగుంది. పాటలు ఐ డోంట్ నో, పాడితే పాడొచ్చు. విత్ దిస్ హాలిడేస్ గురించి ఈ రోజు మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్లేస్ కి ఖచ్చితంగా హాలిడేకి వెళ్ళాలి. దట్ స్పెషల్ ప్లేస్ కి స్పెషల్ పర్సన్ తో కానివ్వండి, స్పెషల్ పీపుల్ తో వెళ్ళండి. ఫుల్ టు హాలిడే ఎంజాయ్ చేయండి, జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అండ్ హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు బాగా వెయిట్ చేస్తారండి. సో మీరు ఆ డ్రీమ్ డెస్టినేషన్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ ఫ్యామిలీకి మాత్రం ఖచ్చితంగా టైం ఇవ్వండి. అండ్ మీ ఫ్యామిలీ అందరిని తీసుకుని మంచి హాలిడే స్పాట్ కి వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పిల్లలందరూ గర్వంగా చెప్పుకోవాలి కదా, హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళామో తెలుసా, ఆస్ట్రేలియా వెళ్ళాం, సిడ్నీ వెళ్ళాం, పారిస్ వెళ్ళాం, అక్కడక్కడ వరకు కాకపోయినా కనీసం రంపచోడవరం వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము అని కూడా చెప్పుకుంటారు. దాటండి, మీ ఊరు దాటండి చాలు, పొలిమేర దాటండి చాలు. హాలిడే మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను, ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మస్తు టైం పాస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వస్తాం, మీకు ఫుల్ టు టైం పాస్ ఇస్తాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మా వాళ్ళు మస్తు టైం పాస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా మా మస్తు టైం పాస్ హాయిగా హ్యాపీగా చూసేయచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు. విత్ దిస్ చైతు ఇంకా కాజల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ మస్తు టైం పాస్. మళ్ళీ రేపటి మస్తు టైం పాస్ లో వద్దాం. టిల్ దెన్ as always say love yourself, love everyone, Keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye bye.